ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములను మానిపెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 30:17. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్న మాట. ఈరోజు నీకు ఆరోగ్యం సరిగా లేదేమో, ఎవరు నిన్ను పట్టించుకోలేని స్థితిలో ఉన్నారేమో, నువ్వు అనుకుంటున్నావేమో ఇక నా పరిస్థితి ఇంతే, ఇక నేను ఈ యొక్క అనారోగ్యంతోనే మరణించాలేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు, ఇదిగో నీకు ఆరోగ్యం కలుగు చేయవాడు నేనే అంటున్నాడు. ఈరోజు నీ యొక్క ఆరోగ్యాన్ని సరిచేయగలిగిన వాడు దేవుడే. ఈరోజు డాక్టర్ల చేతులు ఎత్తేసి ఉండవచ్చు, కానీ నీ దేవుడు మాత్రం ఈరోజు నీకు మాట ఇవ్వడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించగలిగితే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడట మేలు చేస్తాడట. ఏంటి ఆ మేలు అంటే నీకు మంచి ఆరోగ్యం కలుగు చేస్తాడట. ఈ గాయములను మాన్పెదను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే, మన గాయాలను దేవుడు మాత్రమే మాన్పగలుగుతాడు. ఒకసారి ఆలోచించేయండి. కొంతమందికి శారీరకమైన గాయాలు అవుతాయి, కొంతమందికి మానసికమైన గాయాలు కలుగుతూ ఉంటాయి. ఈరోజు శారీరకమైన గాయాలకు కనీసం మందైనా ఉందేమో, కానీ మానసికమైన ఒక గాయాలకు ఎంత మాత్రం కూడా నెమ్మది కానీ మందు కానీ లేదు. ఇటువంటి గాయాలను దేవుడు మాత్రమే మాన్పగలడు. ఈరోజు ఆలోచించేయండి, దేవుని దగ్గర రావడం ప్రారంభించండి. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నేను చెప్తున్న మాట, ఇగో నీకు మంచి ఆరోగ్యం కలుగు చేస్తాను, నీ గాయములను మానుతానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ రోజు నుండి అయినా దేవుని దగ్గర విశ్వాసంతో నమ్మకంతో ఉండగలిగితే దేవుడు తప్పక నీ విశ్వాసాన్ని బట్టి మేలు చేస్తాడు. అందుకే లేఖనాల్లో రాయబడి ఉన్నమాట, ఇగో నీ విశ్వాసం నేను బాగు చేయని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉంటే అసాధ్యమని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే, విశ్వాసం కలిగి ఉంటే దేవుడు తప్పక నీకు మేలు చేస్తాడు, తప్పక నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒకసారి ఆలోచించే, ఈ రోజు నుండి విశ్వాసం కలిగి జీవించడం ప్రారంభించు. నీ యొక్క స్థితి ఎలాగా ఉన్నా, నీ అనారోగ్యం ఏ రీతిగా ఉన్నా, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం నువ్వు ఉంచగలిగితే చాలు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఎంత మాత్రం మర్చిపోకు, దేవుడికి మేలు చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. మంచిది వాగ్దానం తప్పక నీ జీవితంలో నెరవేరాలని నేను కోరుకుంటా ఉన్నాను. నువ్వు కోరుకున్నట్లయితే ప్రార్థనలు ఎక్కిపోవచ్చు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్ప దేవుడు, నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలను దీవించండి. నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. మంచి ఆరోగ్యం కలుగు చేయడానికి నేను మీరు ఎంతగానో ఆశ కలిగి ఉన్నందుకు వందనాలు. స్వస్థపరిచే యెహోవాను నేనే అని మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. గాయాలు మానిపోయేవాడు నేనేమో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజమే ప్రభువా, నువ్వు చేసే మేలు చాలా గొప్పది ప్రభువా, నువ్వు ఇచ్చే ఆరోగ్యం చాలా గొప్పది ప్రభువా. ఈ రోజు ఏ బిడ్డైతే ఈ రీతిగా ఇబ్బంది పడతా ఉన్నారో వారి పట్ల అద్భుతమైన కార్యం చేయండి ప్రభువా. మీరు మేలు చేయండి అయ్యా. వాగ్దానం వింటూనైనా ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, కృపలతో నింపమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అదే రీతిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రీతిగా ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకుల్ని ఆదరించిన వారు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్లో అనేక మందికి హెల్ప్ చేయాలని ఆశ కలిగి ఉన్నాం. ఆరోగ్యం సరిగా లేని వారికి, అనాథులకు, విధవరాలకు మనం హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రేరేపించబడినట్లయితే తప్పక మీరు కూడా మా యొక్క పరిచర్యలో, అనగా దేవుని యొక్క పరిచర్యలో మనం అందరం కలిసి పాలి భాగస్తులు అవుదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.